సీత, ఎలా ఉన్నావే? నువ్వు చేసిన పనికి ఎలా ఉంటావు? అక్కడ అమ్మ, నాన్న, నానమ్మ, ఇక్కడ నేను, అందరం బాధపడుతూనే ఉన్నాం. సారీనే. ఒక్క సారీతో మా అందరి బాధలు తీరిపోతాయి అనుకుంటున్నావా? అమ్మకి ఫోన్ చేసినప్పుడు జరిగిందంతా చెప్పి చాలా బాధపడింది. నాన్న అయితే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. పొరపాటు చేసావక్క. నువ్వు లవ్ చేసిన విషయాన్ని నాన్నతో ముందుగానే చెప్పుండాల్సింది. ఆఖరి క్షణం వరకు చెప్పకుండా దాచి చాలా పెద్ద తప్పు చేసావక్క. నువ్వు నీ ప్రేమ విషయం ముందే చెప్పుంటే నిన్ను చూడడానికి వీళ్ళు వచ్చినప్పుడే ఈ సంబంధం కుదరదు అని నాన్న చెప్పేసేవారు. నాకు ఈ బలవంతపు పెళ్లి జరుగుండేదే కాదు. నన్ను అమ్మా నాన్నలకి దూరం చేసేసావు కదక్క. సారీనే, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అయినా రామ్ మంచివాడే కదా, నిన్నెందుకు బయట నిలబెట్టారు? అసలేం జరిగింది అక్కడ? ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు కాదక్క. వెళ్ళు, అందానికిచ్చే విలువ మనసుకి ఇవ్వరు, అందానికిచ్చే గౌరవం మనిషికి ఇవ్వరు. నేను నీలో అందంగా లేను కదక్క, అందుకే బయట నిల్చోబెట్టారు. నీకేంటి తక్కువ? నువ్వు అందంగా ఉంటావు కదా. అబద్ధం చెప్పదక్క. నాకు తెలుసు నేను అందంగా ఉండను. ఈ ఇంట్లో ఎవరికి నేను నచ్చలేదక్క. అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నానక్క. చచ్చిపోవాలనిపిస్తుంది. సీత, అలా మాట్లాడికే. మన ఇంట్లో అందరికీ నువ్వంటేనే ప్రాణం కదా. నీకేదైనా జరిగితే అమ్మ, నాన్న, నేను ఎవరు తట్టుకోలేవే. నా సంగతి పక్కన పెట్టు. నువ్వెలా ఉన్నావు? కనీసం నీకైనా నువ్వు కోరుకున్న జీవితం దొరికిందా? అదొక్కటే నాకు కొంచెం ఓదార్పు. నువ్వు సంతోషంగా ఉంటే నా బాధ సగం తగ్గుతుంది. నేను బానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. నా బాధ అంతా నీ గురించి. జరగాల్సినవన్నీ జరిగిపోయాక ఎంత బాధపడి ఏంటి ప్రయోజనం? నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయాక ఏమైందంటే ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి ఇంతకన్నా ఏమీ చేయలేనమ్మా. నాన్న నా కాళ్ళ మీద పడగానే నాకు వేరే దిక్కు తోచలేదక్క. అందుకే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నాకు మాత్రం నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదక్క. సీత, నేను తప్పు చేశాను, నన్ను క్షమించవే. పిన్ని, టీ తీసుకోండి. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? ఈ ఇంట్లో నేను ఇష్టపడే మనిషి మీరొక్కరే. నాకు మా అమ్మెంతో, మీరు అంతే. మీకోసం చేసే పని నాకు సంతోషమే కానీ శ్రమ కాదు. ఏంటి, నాతో పనమైనా ఉందా? మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మొహమాటం ఎందుకు? అడుగు. ఇంట్లో వాళ్ళంతా మహాలక్ష్మి గారంటే ఎంతో భయపడుతున్నారు. అందరూ ఆవిడ చెప్పినట్టే వింటున్నారు. చివరికి రాము మామయ్య గారు కూడా
ఆవిడ ముందు నోరెత్తడం లేదు. ఏం చేస్తాం, అలా అందర్నీ తన కంట్రోల్లో పెట్టుకుంది మేడం గారు. నాకు చిన్న డౌట్ ఏంటంటే రామ్ ఆవిడ్ని పిన్ని పిన్ని అని పిలుస్తున్నాడు. అంటే తను రామ్ కన్న తల్లి కాదా? కాదు, మహాలక్ష్మి మా అన్నయ్యకి రెండో భార్య. మరి రామ్ వాళ్ళ అమ్మగారెవరు? రామ్ వాళ్ళ అమ్మ పేరు సుమతి. తనే మా అన్నయ్యకి మొదటి భార్య. ఆహా, ఇప్పుడావిడ ఎక్కడున్నారు? లేదు, ప్రీతి పుట్టాక కొన్నాళ్లకు చనిపోయింది. ఎలా ఎలా చనిపోయారు? నేనప్పుడు హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ ఏం జరిగిందనేది నాకు క్లియర్గా తెలీదు, కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండానే సడన్ గా చనిపోయింది. తను ఎలా చనిపోయిందో ఇప్పటికీ మిస్టరీనే. వదిన చనిపోయిన కొన్నాళ్లకి అన్నయ్య ఈ మహాతల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి ఇంటి బాధ్యతలన్నీ ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, రామ్ ప్రీతిలను మాత్రం తన సొంత పిల్లల్లానే పెంచుకుంటూ వచ్చింది. యాక్చువల్గా 1 minute సీత. హలో, రామ్ గారి అమ్మగారి పేరు సుమత. పాపం ఎలా చనిపోయిందో. తిన్నదా? ఎవరు? అదే. అదెందుకు ఇక్కడికి వస్తుంది? రాలేదు. అమ్మా, నేను వెళ్ళి కోడలు గారిని పిలుచుకురానా? నిన్ను నీకసలు బుద్ధి లేదే? ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదు? క్షమించండమ్మా, తప్పైపోయింది. వెళ్ళిక్కడి నుంచి. ఛ! చివరికి పని మనిషికి కూడా భయం లేకుండా పోయింది. ప్రీతి, పిన్ని, వెళ్ళి గన్ తీసుకురావే. ఏ ప్రీతి, నువ్వాగు. ఏంటి వదినా ఇది? టిఫిన్ చేసే టైంలో గన్నెందుకు? ఆ పల్లెటూరు ముద్దు దర్జాగా ఇంట్లోకి చొరబడింది కదా, ఇంకాసేపట్లో ఇక్కడికొస్తుంది. నా పక్కన మేస్తూ కూర్చుంటుంది. ఆ దరిద్రమంతా నేను వెర్రి ముఖం వేసుకొని చూస్తూ కూర్చోవాలా? పెద్దమ్మా, అలాంటిదేం జరగదు. అంత ధైర్యం లేదు దానికి. పద్ధతి గల కుటుంబంలో నుంచి వచ్చింది కదా, పిలవకుండా రాదులే. నువ్వు తిను పిన్ని. రాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? వస్తుందేమో. రాదు. రాకూడదు. ఒకవేళ వస్తే నా చేతిలో చస్తుంది.
ఏంటిది? ఏంటి అన్యాయం? ఇంట్లో కొత్త కోడలుంది, పిలవాలన్న జ్ఞానం లేకుండా తినడానికి రెడీ అయిపోయారా? ఆగో! ఎంత ధైర్యమే నీకు? నాతో సరి సమానంగా కూర్చోవాలని చూస్తున్నావా? హ! నా పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. పో అవతలికి. ఇంకొక క్షణం నా ముందున్నావు అంటే చంపేస్తాను నిన్ను. అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఈ పెళ్లి నాకు ఇష్టమో లేదో కనీసం ఒక్క మాటైనా అడగాలి కదా. పరువు పోయిందని మీ నాన్న గన్తో కాల్చుకోబోయాడు కదా. ఆయన పరువు కోసం ప్రాణం తీసుకోబోయారు. మీరేమో ఆయన్ని కాపాడడం కోసం నా మెడలో తాళి కట్టారు. మీ పరువు మర్యాదల కోసం నేను బలైపోవాలా? నా కుటుంబం గురించి నీకు తెలుసా అని అడిగారు కదా. అసలు నా కుటుంబం గురించి మీకెంత తెలుసో చెప్పండి. మా ఊర్లో అందరూ నన్ను సొంత బిడ్డలా అభిమానంగా చూసుకునేవాళ్ళు. ఇక్కడ మీ వాళ్ళంతా నన్ను పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. నేను కన్న కలలన్నీ నాశనమైపోయాయి, ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఏదో గొర్రె మెడలో తాళి కట్టి లాక్కొచ్చినట్టు నా మెడలో పసుపు తాడు పడేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన నన్ను ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా రాత్రంతా ఇంటి బయట నిలబెట్టారు. తెల్లారిగానే నువ్వు మా పిన్నికి నచ్చలేదు, మీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. మీరు రమ్మన్నప్పుడల్లా రావడానికి, పొమ్మన్నప్పుడల్లా పోవడానికి నేనేమైనా ఆటబొమ్మని అనుకున్నారా? నాకు తెలియక అడుగుతున్నాను. మా అక్కని ఇష్టపడ్డ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. దాన్ని తలుచుకుంటూ నాతో కాపురం చేస్తారా? ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశారు? నేనేం పాపం చేశాను? ఒక విషయం గుర్తుంచుకోండి, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. పోలీస్ అయిన కూతుర్ని నేను. కత్తులు తుపాకులు చూపిస్తే ఈ సీత బెదిరిపోదు, భయంతో పారిపోదు. మీ పిన్ని లాంటి ఆడాళ్లను మా ఊర్లో 100 మందిని చూశాను. ఇలాంటి ఉడత ఊపులకు నేను భయపడును. ముందు ఆ సంగతి తెలుసుకోండి. తెలుసో తెలియకో ఈ పల్లెటూరు మొద్దు మెడలో తాళి కట్టేశారు. ఇక నుంచి నేను మీకు భార్యను, మీరు నా భర్త. మీరు నాకు మర్యాద ఇస్తే నేను మీకు గౌరవం ఇస్తాను. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లేదంటే హద్దు దాటిన వాళ్ళు నా చేతిలో అయిపోతారంతే.
టిఫిన్ చల్లారిపోతుంది, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు తినండి. అదంతా నాకు వదిలే చెల్లాయ్, నేను చూసుకుంటాగా. చూసుకుంటావని పంపిస్తేనే కదా పెళ్లి చేసి తీసుకొచ్చావు. అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా నమ్మవేంటి చెల్లాయ్? ఆ రోజు పరిస్థితుల ప్రాబల్యం వల్ల. మాట్లాడకో. అనవసరంగా జరిగింది గుర్తు చేసి నాకు పీపి తెప్పించకు. టెన్షన్ పడకు చెల్లాయ్, మళ్ళీ నీకు ఆయాసం వస్తుంది. రామ్, బీ కేర్ఫుల్. పెళ్ళాం దూరమై నేను ఒంటరిగా పడుకుంటున్నా. ఇంట్లో పెళ్ళాన్ని ఉంచుకుని కూడా నీకు విడిగా పడుకోవాల్సిన కర్మ పట్టింది. ఏం చేస్తాం, అంతా నీ తలరాత. రా పోదాం. నా రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకుంటాను మావయ్య. సరే, త్వరగా రా. కాశీకెళ్లే సాధువులు కమండలాన్ని చంకలో పెట్టుకుని వెళ్తుంటారు. మీరు ల్యాప్టాప్ తీసుకెళ్తుంటే షేమ్ టు షేమ్. నాకు అలాగే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? అది కదా మీ రూము. దారిబు. మీ రూమ్కి వెళ్ళి పడుకోండి. అవసరం లేదు, నువ్వే వెళ్ళి పడుకో. నాకు ఒంటరిగా పడుకునే అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి మా అక్క నేను కలిసి పడుకునేవాళ్ళం. లేదంటే మా అమ్మ దగ్గర మా నాన్నమ్మ దగ్గర పడుకునేదాన్ని. కొత్త చోటు కదా, నాకు భయంగా ఉంది. ఒక్కదాన్నే పడుకోలేను. సారీ, దట్స్ యువర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అడ్డు తప్పుకుంటే నేను మా మావయ్య రూమ్కి వెళ్తాను. ఏ, మీ మామయ్యకు భయమా? పక్కన మనిషి లేకపోతే నిద్ర పట్టదా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంటికొచ్చాక కూడా మీ బిజినెస్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫ్యామిలీ మ్యాటర్సే డిస్కస్ చెయ్యాలి. ఈ తాళి కట్టిందెవరు? నేనే. నాతో కాపురం చేయాల్సిందెవరు? మొగుడన్నాక పెళ్ళాం పక్కన కదా పడుకోవాలి. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? మెరుపేదో నా మీద ప్రసరించేలే. నాతో ఆర్గ్యూ చేయకు. పిన్ని నీతో కలిసి పడుకోవద్దంది. ఆవిడ చెప్పింది నేను చేస్తాను. దట్స్ ఆల్. తప్పుకో.
సీత, నా మొగుడితో నన్ను కలవనివ్వకుండా చేస్తావా నువ్వు? చెప్తా నీ సంగతి. రామ్ రామ్ నువ్వెప్పుడొచ్చావు? చాలాసేపు అయింది. ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? నేను అందుకే వచ్చాను, నిద్రపోవడానికి. నిన్ను నా రూమ్ లో పడుకోమన్నానుగా. ఒంటరిగా పడుకుంటే నిద్ర పట్టదని చెప్పానుగా. రామ్ రామ్ నిద్రపోతున్నట్టున్నాడు చెల్లాయ్. నిద్రపోతే లేపు. వాళ్ళిద్దరు ఒకే గదిలో ఉండటానికి వీల్లేదు. లేపు. రామ్ రామ్ తలుపు తీరా. వస్తున్నా మావయ్య, ఒక నిమిషం. లాక్ ఎందుకు వేసావు? నిద్రపోయేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదు. త్వరగా లాక్ తీ. నేను తీయను. లైఫ్ లో ఫస్ట్ టైము, అది నైట్ టైము, మొగుడి దగ్గర పడుకున్నాను. నిన్న రాత్రంతా నిద్ర లేదు. ఇవాళ ప్రశాంతంగా పడుకునివ్వండి. మా మావయ్య తలుపు తడుతున్నాడు. తట్టి తట్టి ఆయనే పోతాడులేండి. ఈ లంకంతో కొంపలో ఎన్ని రూములు లేవు, ఎక్కడో చోట అడ్జస్ట్ చేసుకుంటాడు. మీరు టెన్షన్ పడకండి. మా పిన్ని గాని లేచిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. తాళం ఎక్కడుందో త్వరగా చెప్పు. ఇక్కడుంది, తీసుకోండి. తీసుకోండి. ఇటివ్వు. నేనివ్వను, మీరే తీసుకోండి హస్బెండ్ గారు. రామ్ తలుపు తీ. రామ్ కొంప మునిగింది. బాబాయ్ కూడా వచ్చినట్టున్నాడు. బుద్ధి గడ్డి తిని వాణ్ణి నీకు అప్పగించాను. నాకు మీ అన్నయ్య మీదే డౌట్ గా ఉంది వదినా. రామ్ నిద్రపోయాక ఆ అమ్మాయిని ఈయనగారే లోపలికి పంపించాడేమో. గిరి, ఏం మాట్లాడుతున్నావు? మరి వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వే కదా. ఈ పని కూడా నువ్వే చేసి ఉంటావు. నీ మీదోటి చెల్లాయ్, నాకే పాపం తెలీదు. ఏడ్చింది చాలే కాని వాణ్ణి పిలువు. రామ్ తలుపు తీరా. ఎవరండి? తెలీదు, ఏదో అన్నోన్ నెంబర్. హలో, నమస్కారం అయ్యా. సీతమ్మ గారు నాన్నగారేనా మాట్లాడేది? మీరెవరమ్మా? అయ్యా, నా పేరు రాజ్యం. మహాలక్ష్మి గారింట్లో పని మనిషిని. ఇప్పుడే మా అమ్మాయి గురించి తలుచుకుంటున్నాము. ఇంతలో మీరు ఫోన్ చేశారు. ఎలా ఉందమ్మా మా సీత? చెప్పమ్మా, సీత బాగుందా? అక్కడేం ఇబ్బంది లేదు కదా? అయ్యా, అది అయ్యగారు, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు వెంటనే వచ్చి సీతమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అమ్మా, ఏం జరిగింది? మీ అమ్మాయి ఇక్కడ ఉండడం మంచిది కాదండయ్యా. ఆ అమ్మని చూస్తుంటే నాకే చాలా జాలిగా ఉంటుందయ్యా. తను పడుతున్న కష్టాలు చూస్తుంటే ఏడుపొస్తోందయ్యా. ఏమంటున్నావమ్మా? సెంటిమెంట్లు చాలు, ఇప్పుడు నేను చెప్పమన్నది చెప్పు. అయ్యగారు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సీతమ్మని చాలా హీనంగా చూస్తున్నారు. దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతున్నారు.
మీ అమ్మాయిని ఒక మనిషిగా కూడా చూడటం లేదు. ఈ ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ కాదండయ్యా. వీళ్ళంతా చాలా చెడ్డవాళ్ళు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఒకసారి మా వాచ్మెన్ సాంబతో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నేను ఇంటి వాచ్మెన్ అండి అయ్యా. మీ అమ్మాయి గారి పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. ఏ ఆడబిడ్డకు ఇలాంటి కష్టాలు రాకూడదయ్యా. నిజం చెప్పాలంటే ఈ మహాలక్ష్మమ్మ గారు ఉన్నారే, ఆవిడొక పెద్ద రాక్షసి. రక్త పిశాచి సార్. సీతమ్మ మీద పగబట్టింది. ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టదు. బాగున్నారా మావయ్య? బాగున్నారా అత్తయ్య? ఎవరు నీకు మావయ్య? ఎవర్రా నీకు అత్తయ్య? మేమేమన్నా నీ కాళ్ళు కడి కన్యాదానం చేశామా? ప్రపంచంలో నీ అంత మొనగాడు లేడని నిన్ను అల్లుడిగా సెలెక్ట్ చేసుకున్నావా? అనవసరంగా బంధాలు బంధుత్వాలు కలుపుకోవాలని చూడకో. తెంచుకుంటే బంధాలు తెగిపోతాయండి. బంధాల గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి, కుటుంబం గురించి, పరువు ప్రతిష్టల గురించి ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లి పీటల మీద కూర్చోవలసిన అమ్మాయిని లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకున్నావు. ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించావు. ఊరి జనం ముందు మమ్మల్ని తలదించుకునేలా చేశావు. రిలేషన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మేం చేసింది తప్పేనండి. తప్పున్నారా? మీరు చేసిన పని వల్ల నా చిన్న కూతురు జీవితం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. తనకేమాత్రం ఇష్టం లేకపోయినా మా పరువు కాపాడటం కోసం అది తల ఉంచుకొని తాళి కట్టించుకుంది. ఇద్దరు కూతుళ్లను అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాను. స్వార్థపరురాలైన నా పెద్ద కూతురు గుండెల మీద తన్ని వెళ్లిపోయింది. నా చిన్న కూతురు సీత మా కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. నా దృష్టిలో నా పెద్ద కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు మేం బ్రతుకుతున్నది మా చిన్న కూతురు కోసం మాత్రమే. సీత విషయంలో మేము నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. నా పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. పో అవతలికి. ఏంటమ్మా బట్టలు సర్దుకుంటున్నారా? మా అమ్మా నాన్న వచ్చారు కదక్క, వాళ్ళతో కలిసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది, కానీ ఈ నరకం నుంచి బయటపడ్డమే మీకు మంచిది తల్లి. మీరింకా ఇక్కడే ఉంటే వీళ్ళంతా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. మెల్లగా మాట్లాడక్క. ఎవరైనా విన్నారంటే మీ ఉద్యోగం ఊడిపోతుంది. నా వల్ల ఒకరికి మంచి జరగాలి, కానీ చెడు జరిగితే నేను భరించలేను. ఎన్నాళ్ళు నన్ను
సొంత మనిషిలా చూసుకున్నావు. అదే నాకు ఆనందం. ఎవరూ గమనించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అనవసరంగా సమస్యలో ఇరుక్కుంటావు. సరే వెళ్తానమ్మా. నువ్వెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. ఛ! నేను అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? వీళ్లతో పోరాడి గెలుద్దామనుకున్నాను. నన్ను ఇంట్లో నుంచి పంపించడం కోసం వీళ్ళు ఇంతగా దిగజారిపోతారు అనుకోలేదు. అనవసరంగా గొడవలోకి అమ్మా నాన్నల్ని లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఛ! హలో హలో మహా, చెప్పర్చన. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అతని పెళ్ళాం వచ్చారు. నేను ఊహించిందే జరిగిందన్నమాట. నువ్వు స్కెచ్ వేస్తే జరగకుండా ఉంటుందా మహా? ఏమంటున్నారు మొగుడు పెళ్ళాలు? ఏమంటారు, రావడమే ఏడుపు ముఖాలతో వచ్చారు. కూతుర్ని వాటేసుకుని బోరున ఏడ్చారు. బట్టలు సర్దుకో వెళ్ళిపోదాం అన్నారు. అది కూడా బట్టలు సర్దుకుంటుంది. ఇంకాసేపట్లో మనింటికి పట్టిన శని విరగడైపోతుంది. నువ్వింటికొచ్చేసరికి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేస్తానులే. అర్చన, నేను వచ్చే వరకు వాళ్ళు గేటు దాటి వెళ్ళకూడదు. వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు. దరిద్రం తానంతటి తానే పోతానంటున్నప్పుడు మనమెందుకు మహా అడ్డుపడ్డాం? ఆ పెద్ద మనిషి ఫోన్లో నన్ను ఎన్నెన్ని మాటలన్నాడో నీకు తెలీదు. నేనొచ్చి అతని పొగరనిగేలా 4 మాటలు మాట్లాడాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతుండదు. అది కరెక్టే మహా. అమ్మాయిని మార్చి మనల్ని మోసం చేశారు కదా, వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పెట్టాల్సిన గడ్డి పెడితేనే గాని ఇలాంటి మందకు బుద్ధి రాదు. నువ్వురా, వాళ్ళని వెళ్ళనివ్వకుండా నేనాపుతాను. సరే అర్చన. మహాలక్ష్మి, పోలీస్ ఆయన తనంతట తనే వచ్చి కూతుర్ని తీసుకెళ్తున్నాడు కదా, అక్కడతో పోని. ఎందుకు అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు బాగా తెలుసు. మీరీ విషయాల్లో కలగజేసుకోవద్దు. వెళ్తున్నానమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా సీత. ఇక్కడికి ఇంకా రాను. మాకు కావాల్సింది అదే. ఆలస్యం ఎందుకు, ఇక బయలుదేరు. ఆ బ్యాగీలో ఇవ్వమ్మా. నారాయణ, లోపల పెట్టు. ఆగండి. మహా వస్తోంది, మీతో ఏదో మాట్లాడాలట. నాకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. జరగాల్సిన తప్పు జరిగిపోయింది. నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది. ఎవరిననుకునేం లాభం? దాని తలరాతే బాలేదు. మేం బయలుదేరతాం. చెప్తుంటే అర్థం కావడం లేదా? ఈ ఇంటి నుండి దాన్ని తీసుకువెళ్లాలంటే దానికి మహా పర్మిషన్ కావాలి. మహా ఆజ్ఞ లేకుండా మీరు అడుగు కూడా ముందుకు వేయలేరు. నారాయణ, నువ్వు కార్ స్టార్ట్ చేయి. రామ్మ సీత.
ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నారు? మహాలక్ష్మి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగి వెళ్ళండి. మహాలక్ష్మి, కాస్త నిదానంగా మాట్లాడు. తను నిదానంగా ఎందుకు మాట్లాడాలి బావగారు? తనేం మాట్లాడాలనుకుంటుందో అదే మాట్లాడివ్వండి. ఏంటి ఇన్స్పెక్టర్, పోలీస్ వాడివే కదా నువ్వు, నన్ను ఫేస్ టు ఫేస్ కలవడానికి ఎందుకంత భయం? నేను లేని సమయంలో వచ్చి నీ కూతుర్ని దొంగతనంగా తీసుకువెళ్తున్నావెందుకు? నేనెందుకు భయపడాలండి? నేనేం తప్పు చేశాను? తప్పులు చేస్తున్న వాళ్లే నన్ను చూసి భయపడాలి. సార్, మీరు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. రామ్మా. నో నో, మేడం, మర్యాదగా మాట్లాడండి. మీరేమన్నా పడతామనుకుంటున్నారా? ఏయ్, ఎందుకు అలా గొంతు చించుకుంటున్నావు? నేను తలుచుకుంటే మీ ఊరికి కూడా వెళ్ళలేవు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ప్రాబ్లం చేస్తున్నావు? ఆగు. ఇలాంటి వాళ్ళకి 4 తగిలిస్తే గానీ బుద్ధి రాదు. కొడతావా? చేసేది ఆడపిల్ల జీవితం ఆడుకోవడం కాకుండా రారా చూసుకుందాం. పోలీస్ కేసు లేకపోతే నేనేంటో చూపిస్తాను. రారా. ఏం చేస్తావో చెయ్యి. గిరి కొడతావా? రారా చూద్దాం. నువ్వు చేసేది చూసుకుందాం. ఆగు. బుద్ధుందా లేదా నీకు? అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయిని మేము తీసుకుని వెళ్ళిపోతాం. మీ నుంచి మేము ఏమీ ఆశించడం లేదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి.